మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందామండి. ఆమేన్. చాలండి. ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన వారితో ముందుగా వేరే మాట మాట్లాడుతూ ఉన్నాడు. రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడనని చెబుతూ ఉన్నప్పుడు, అయితే ఆయన ఒక కొండ మీద కూర్చొని ఒలివ కొండ మీద కూర్చొనినప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఏకముక్తముగా ఉన్నప్పుడు వచ్చి, ఇప్పుడు ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని వారు ప్రభు అయిన యేసు క్రీస్తుని అడుగుతున్నప్పుడు యేసు వారితో ఇట్లా అంటున్నాడు, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ దినాల్లో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ప్రతి మనిషిని సృష్టించిన సృష్టిలో వీరికి దేవుడు కొంచెమే వారికి ఉన్న అధికారమును బట్టి దూతల కంటే కొంచెం తక్కువగా చేసినట్లుగా, ఆ దూతల వలె మన జీవితాలు చేసినట్లుగా కనబడుతుంది, కానీ దేవునితో సమానంగా ఉండే అంత అధికారం మనకు లేదు. ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనించితే, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు. నేనే క్రీస్తుని, నేనే దేవుడిని అని చెప్పే దినాలలో మన జీవితాలు ఉన్నాయి. ఇప్పుడున్న స్థితిని బట్టి, ఇప్పుడున్న పరిస్థితులలో జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది ఇప్పుడున్న జీవితాలను బట్టి అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించబడుతూ ఉన్నా ఇక్కడ దేవుని నామాన్ని స్మరించట్లేదు. కానీ పలానా ప్రాంతం అయితే వారు ఈ విధంగా చేస్తారు, వారు ఈ విధంగా స్వస్థపరుస్తారు, వారు ఈ విధంగా చేస్తారని ఆలోచనల చేత నడిపించబడుతూ ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, చాలా జాగ్రత్తగా గమనిస్తే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరుస్తూ ఉన్నారు. పలువురి జీవితాల్లో ఈ విధమైన వాటిని తీసుకొస్తూ ఉన్నారు. మేమే స్వస్థపరచగలుగుతాం, మేమే ఇలా అద్భుతాలు చేయగలుగుతాం, మేమే దేవుళ్ళం అన్నట్లు లోకానుసారంగా అన్ని జనులు నడుస్తూ ఉన్నారు. దేవుని యొక్క పేరిట వచ్చిన సేవకులు కొంతమంది నడిచే విధంగా జీవితాలు నడిపించబడుతున్నాయి. ఇక్కడ అంటున్నాడు, నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరుస్తున్నారు కనుక మీ జీవితాలలో మీరు మోసపరచకుండా ఉన్నట్లుగా జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఇంకా చదువుకుంటే 6వ వచనం మనం చదువుకుంటే, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవి అన్నీ జరగవలసినది గాని అంతము వెంటనే రాదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారాల గూర్చి వినబోదురు అంటున్నాడు. మనము కొన్ని దినాల నుంచి, కొన్ని నెలల నుంచి ఈ మాటలు వింటూనే ఉన్నాం. పాకిస్తాన్కి, మనకి, లేక ఇంకా ఇతర దేశాలు ఉన్నాయి, ఇస్రాయేల్ ప్రజల మీద లేస్తున్న ప్రాంతాలకు అక్కడక్కడ ఆ రాజ్యాల మీదకి ఈ రాజ్యాలు లెగుస్తూ యుద్ధాలకు వారు సిద్ధపడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ అంటున్న మాట, యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారము గురించి మీరు వినబోదురు అంటే మనం వింటున్నాం. అయితే ఇక్కడ అంటున్న మాట, మీరు కలవరపడకుండా చూచుకోండి. ఇవన్నీ జరగవలసినది కానీ అంతము వెంటనే రాదు. ఇంకా నువ్వు చదువుకుంటే 7వ వచనం, జనము మీదకి జనమును,
రాజ్యముల మీదకి రాజ్యములను లేచును. జనము మీదకి జనమును, రాజ్యముల మీదకి రాజ్యములు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏ విధముగా సిద్ధపాటు కలిగి ఉంటున్నారు, ఏ అధికారముల చేత వారి జీవితాలు నడిపించబడుతున్నా రాజ్యాల మీదకి జనము మీదకి జనము ఆ విధమైన స్థితిలో లేచే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ దినాలలో రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తూ ఉన్నాయి. ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు 8వ వచనం, అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు కలుగుతున్నాయి, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అయితే ఇక్కడ అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమపాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభువైన యేసు క్రీస్తునే ద్వేషించారు. ఇప్పుడు మన జీవితాలలో ఆయన కుమారుడిగా మనం నడిపించబడుతున్నాం. ప్రభువైన యేసు క్రీస్తుని ద్వేషించిన వారు అంటే మన తండ్రిని ద్వేషించిన వారు మన యొక్క జీవితాలలో కూడా మనల్ని కూడా ద్వేషించాలి కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటలు, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి సంపెదరు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితంలో కూడా శ్రమల పాలు చేయబడి అతనిని చంపబడిన విధంగా కనబడుతుంది. అయితే ఇక్కడ మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు. అయితే అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు. ఒకరిని ఒకడు అప్పగించి ఒకరినొకడ ద్వేషింతురు అంటున్నాడు. అంటే అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఇప్పుడు అనేకమైన అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు. వారు చెప్పే బోధలో, వారు చెప్పే ఆ యొక్క మాటలలో చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు లోకంలో ఉన్న మనుషుల జీవితాల్లో ఏ స్థితిలో ఉన్నారంటే, వారి జీవితాలలో ఏదైనా దీవెన కలుగుతుంది అంటే చెబితే ఆ మాట ప్రకారం జీవించడానికి బాగానే ఉంటుంది. కానీ మనుషుల జీవితాలలో ఏదైనా గద్దిస్తే కానీ, ఏదైనా వారి జీవితాలలో నువ్వు ఈ విధంగా శాపగ్రస్తుడవుతావు, సరిగ్గా నీ మార్గం సరిచేసుకోకపోతే అంటేనేమో ఈ బోధ కొంచెం కష్టంగా ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక మాటలో, తిమోతిలకు రాసిన పత్రికలో ఉంటుంది ఒక మాట. తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కానీ చదువుకుంటే ఇక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుందాం, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. వాక్యమును ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటున్నారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అబద్ధ బోధకులు వస్తున్నారు, మిమ్మల్ని మోసపరుస్తారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దినాల్లో మన జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలను ఎంతవరకు నడిపించబడాలంటే, మన జీవితాల్లో దేవుని సన్నిధిలో మనం నిలబడే వారిగా నిలబడాలి. మన జీవితాలు చాలా జాగ్రత్తగా గమనించుకొని, వస్తున్నవాడు క్రీస్తు ప్రేరిట వస్తున్నాడా, నేనే క్రీస్తుని, నేనే దేవుని అని చెప్పుకుంటూ వస్తున్నాడా, మనం చాలా గమనించాలి. ఈ లోకంలో పరిస్థితులు అన్నీ కనుమరుగైపోతాయి, కానీ ఇక్కడ అంటున్న మాట అంతమయ్యే స్థితిలో ఉంది. కానీ ఇక్కడ అక్కడక్కడ ఇవన్నీ కలుగుతాయి, కానీ అప్పుడే అంతం రాదంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క తిమోతి గారితో ఏం మాట్లాడుతున్నాడంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము.
ఈ విషయాలలో మన జీవితాలలో చాలా వరకు జాగ్రత్తగా నడిపించబడాలి. గద్దించే వాటిలో, ఖండించే వాటిలో కొన్ని మంది ఏం చేస్తారంటే, ఈ యొక్క మాటలను సేవకులు బోధించరు. ఎందుకంటే ఈ విశ్వాసులు ఎక్కడ ఆగిపోతారో, విశ్వాసులు ఆగిపోతే పరిస్థితులు ఇక లోకానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు. మా యొక్క జీవితం, మా జీవనం ఏ విధంగా నడిపించబడుతుందో, వీరు ఇచ్చేవారు, వీరు తీసుకొచ్చేవారు, వీరికి ఈ విధమైన ప్రకటన చేస్తే అని వీరేం చేస్తారంటే ఆ మాటలను పక్కన పెట్టేసి మీరు దీవింపబడతారు, దీవింపబడతారు, దీవింపబడతారు. ఇంకంతే. ఇంకా రెండో మాట ఉండదు వాళ్ళకి. ఇక రెండో మాట వారు ప్రకటన చేయలేరు అంతే. ఇక్కడ అంటున్న మాట అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉన్నారు. ఇంకా అబద్ధ ప్రవక్తలు ఏమంటారంటే, ఇంకా లోకంలో ఉన్న ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు ఎలాంటి వారంటే ఒకే ఒక విషయం గురించి దాన్ని తీసుకొని అంతే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ లేఖనాలు బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా వాక్యము ప్రకటించము, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించి, ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పు. హెజ్కేలుతో అంటున్నాడు కదా ఒక మాట, వినినా వినకపోయినా ఒకే మాట చెప్పు. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటన చేయి అంతే. దేవుని యొక్క వాక్యమును నువ్వు ప్రకటన చేయి. తర్వాత వారి మధ్యలో ఒక సేవకుడు అనేది వారు గుర్తించాలి. అబద్ధ ప్రవక్తలు కాదు, దేవుని యొక్క సేవకులు. అబద్ధ ప్రవక్తలు చెప్పే ప్రవచనాలు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని మంది వారి వారి యొక్క ఆలోచనలలో చెబుతూ ఉంటారు. ఇదే పరిస్థితిలో ఒక సేవకుడి ఎదుట జరిగింది. కానీ అది ఆయన నిజమైన దైవజనుడు కనుక ఆమెకి ఆ యొక్క సేవకుడు వచ్చి ఆ యొక్క సేవకుడికి ఆమె ఆతిథ్యం చేసింది. ఈ ఆతిథ్యం తండ్రి చేసిన దాన్ని బట్టి తన పక్కన ఉన్న శిష్యుడితో చెబుతున్నాడు, ఆమెకి ఏం కొరత ఉందయ్యా అంటుంటే, కొరత ఉన్న దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ఆ మాట చెప్పాడు. కానీ ఏదో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి కాదు, ఏదో వాళ్ళు చేసిన దాన్ని బట్టి చెప్పలా దేవుడు, ఆ ప్రవచించలా. నీ జీవితంలో నీకు కలిగిన ఈ గొడ్రాలు పరిస్థితి నీ జీవితంలో ఇంక తొలగిపోతుంది. ఆమె అంటుంది, ఆమె యొక్క పరిస్థితిని బట్టి అక్కడ అంటుంది, అయ్యా నేను చేసిన దీన్ని బట్టి కాదు. కానీ దేవుడు ఆ యొక్క సేవకుడిని ఏర్పరచుకొని చెప్పిన మాటలు వేరు. ఈ దినాల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటే అబద్ధ ప్రవక్తల యొక్క జీవితాలలో అబద్ధ ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఏదంటే ఈ విధంగా లోకానుసారంగా ఒక శకునుగాళ్ళు ఏ విధంగా మార్చబడ్డారో, దేవుని యొక్క సేవకులు కూడా కొన్ని మంది వారి జీవితాల్లో ఈ విధంగా మోసపరిచే స్థితిలో నడిపించబడుతున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా గమనించండి, మోసపోకండి. మనం మత్తయి సువార్తలో మళ్ళీ చదువుకుంటే మోసపోకండి. అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, మీ జీవితాల్లో మీరు మోసపరచకుండా మీ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక్కడ చదువుకుంటే ఇక్కడ అంటున్నమాట అక్రమము 24:12 వచనంలో అంతవరకు అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు లోకములో చేసే పరిస్థితులన్నీ వారి జీవితాల్లో చేస్తున్న అక్రమమే. వారిలో ఉన్న ప్రేమ అంతటని ఈ విస్తరించుట వలన, ఈ పాపం అంతటా విస్తరించుట చేతన అనేక మంది జనాలలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమిస్తూ వారి జీవితాల్లో ఎంతగానో బుద్ధి చెబుతున్నా వారు ఎనలేని పరిస్థితిలో ఉండటం వలన, వారు చేస్తున్న అక్రమ క్రియల చేతన ఈ ప్రేమ కూడా వారి జీవితాలలో లేకుండా పోతుంది. ఈ ప్రేమ లేని పరిస్థితిలో కనపడుతుంది. ఇక్కడ అంటున్నమాట అక్రమం విస్తరించుట చేత అనేకులలో ఈ ప్రేమ చల్లారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమించిన ప్రేమ వేరు, ఈ లోకములో ఈ యొక్క విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారిపోయే పరిస్థితి కనబడుతుంది. అంటే వీరు ఎంతవరకు ప్రేమించిందే కనపడుతున్నా ఇక్కడ ఎంతవరకు సహిస్తారంటే, దేవుడి యొక్క ప్రేమ వేరు, దేవుడు తన జీవితంలో నడిపించిన నడక వేరు. కానీ ఇక్కడ మనలో అంత సహించే అంత ఉండదు. కానీ ఇక్కడ అంటున్నమాట అక్రమం విస్తరించి చేతే అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. ఇంకా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంతము వరకు సహించువాడే రక్షింపబడును. ఆమేన్, హల్లెలూయా.
ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంతము వరకు ఎవడైతే అంతము వరకు తన జీవితాన్ని సహించుకుంటాడో, అంతము వరకు ఎంతవరకు ఆ యొక్క వ్యక్తి భరించగలుగుతాడో, ఆ వ్యక్తి భరించగలిగిన దాన్ని బట్టి, అతడు చేసిన ఆ నిలకడను బట్టి వాడు మాత్రమే రక్షింపబడును అంటున్నాడు. ఇక్కడ అంటున్నమాట ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ ఉన్న మాట, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమంతటా ప్రకటించబడును. ఈ లోకములో ఈ యొక్క సత్య స్వార్థమానం ప్రకటించబడిన తర్వాతనే అంతము వచ్చును అనే మాట ఉంటుంది ఇక్కడ. ఇదంతా అటు తర్వాతనే అంతం వస్తుంది. అంటే ఈ సత్య సువార్తమానం ప్రచురపరిచిన తర్వాతనే మనుష్య జీవితాలలో ఈ అంతము వచ్చే పరిస్థితి కలుగుతుంది. మనం తెలుసు, దేవుడు అంటున్నాడు, వారు ఇక శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఆ కలిగిన జనులు అడుగుతున్నారు, ఆ ప్రాంతాల్లో చూసి క్రియలేంటి అని. ఆయన అంటున్నాడు చేసిన కార్యాల గురించి, యోనా గారి విషయాల్లో చేసిన కార్యాల గురించి అవుతున్నారు. అయితే దినాలలో జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు దినాలలో ఏ విధమైన స్థితిని కలిగి నడిపించబడ్డారు, ఒక లోతు గారి యొక్క దినాలలో ఏ విధంగా జీవితాలు నడిపించబడ్డాయో, ఈ జీవితాలు కూడా ఈ తరములో ఈ స్థితిని బట్టి ఈ జనులు కూడా ఈ విధమైన జీవితాలు నడిపించబడుతున్నారని అంటున్నాడు. కానీ ఇక్కడ అంటున్న మాట, సత్య స్వార్థ మన ఈ రాజ్యం అంతటా స్వార్థ ప్రకటించబడుతుంది, కానీ వారి జీవితాలలో ఎవరైతే మార్చుకుంటారో వారు మాత్రం రక్షించబడతారు. ఎవరైతే వారి జీవితాలని దేవుని యొక్క వాక్కులకు అప్పగించుకొని వారి జీవితాలను నడిపించబడితే వారు రక్షించబడతారు. ఇక్కడ అంటున్నమాట, అంతము ఇక అప్పుడు అటు తర్వాత అంతము వస్తుంది. ఇప్పుడు మనుష్య జీవితాల్లో ఏదైనా ఒక తండ్రి తన కుమారుని శిక్షించాలంటే తనకు కావలసిన ముందుగా తనకు చెప్పిన మాటను ఒక మాట ప్రకటన చేయబడతాడు. ఈ మాట ప్రకారం అతడు జీవిస్తే తన జీవితంలో సక్రమంగా తనని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. లేకపోతే తన జీవితాన్ని ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాడో, వాడు ఏ స్థితిలో నడిపించబడుతున్నాడో వాడికి శిక్ష ఉంటుంది. ఈ దినాల్లో మనతో ఈ యొక్క రాజ్య సువార్తమానము ప్రకటించిన తర్వాత వీడు ఈ రాజ్య సువార్తను విని తన జీవితాన్ని మార్చుకుంటేనేమో రక్షించబడతాడు. లేకపోతే ఈ అంతములో వాని జీవితము నాశనమైన పరిస్థితి. ఆ నోవాహు దినాలలో నోవాహు మాట వెనక వారి జీవితాలు రక్షించబడలేని పరిస్థితుల్లో నశించిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే ఈ తండ్రి తన కుమారుడి వినకపోతే తన కుమారుని ఏ విధంగా శిక్షిస్తాడో, అదే విధంగా ఈ లోకంలో ఉన్న జనులందరూ వారి జీవితాల్లో నడకవడికను వారి స్థితిని బట్టి వారు నడిపించబడుతున్న జీవితాన్ని మార్చుకోలేకపోతే ఈ అంతము వానిలోనికి జీవితాల్లో నడిపించబడి వారు నాశనమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని వారాల క్రితం జరిగిన ఒక మాట, అక్కడ ఆ బస్సులో ఉన్న వారి యొక్క జీవితాలు ఎంతవరకు ఏ స్థితిలో నడిపించబడ్డారో మనకు తెలియదు. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారు సజీవ దహనముగా మార్చబడే పరిస్థితి ఎందుకు కలిగింది? ఏ దుష్టత్వంలో ఏ దుష్టత్వంలో వారి జీవితాలు నడిపించబడితే ఆ పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. ఏ విగ్రహ సంబంధమైన ఏ లోకానుసారమైన అనుసరిస్తూ లోక పాపలను వారి జీవితాలు నడిపించబడితే అంతముకు దగ్గరైపోయారు. ఏ జీవితాన్ని వారి జీవితాల్లో నడిస్తే ఆ పరిస్థితిలో కలిగి ఉన్నారు. దినాల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటే ఒక ధనవంతుడు తన జీవితంలో పోయి వేదనకరమైన జీవితాన్ని కలగజేయబడినప్పుడు, అయ్యా నేను నా తోటి సహోదరులు ఉన్నారు, అయ్యా నేను రక్షించుకోవాలని, నేను వారిని కాపాడుకోవాలని ఆ జీవితంలో నడిపించబడుతున్న స్థితి ఈ దినాలలో ఉన్నాయి. ఇంకా ఆ పైకి వెళ్ళినాక అవకాశమే లేదు, నరకానికే. ఇక ఈ నరకం నుంచి ఇంకేమాత్రం బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో సేవకులు ఉన్నారు,
నా యొక్క ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు, వారి ప్రాంతాల్లో సేవకులు ఉన్నారని చెబుతున్నాడు ఆయన వారితో. ఏ విధంగా ఆయన ఆ వ్యక్తితో చెబుతున్నాడు కదా. అలాగే మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో కూడా ఏ స్థితిలో నడిపించబడుతున్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ అంతము వరకు సహించి మన జీవితాలను నడిపించబడి ఆ దేవుని సువార్తను విని దాని ప్రకారంగా అనుసరించి వాడు మాత్రమే రక్షించబడతాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారే తమ స్వకీయ దురాశలు నెరవేర్చుకుంటూ తమ కొరకు ఒక బోధకులను ఏర్పరచుకుంటున్నారు. తమ కొరకు ఒక బోధకులను, సేవకులను ఏర్పరచుకునే పరిస్థితులు కలుగుతున్నాయి. అంటే వీరికి దురద చెవులు గలవారే స్వకీయ దురాశలు నెరవేర్చుకున్నటకు. ఇక్కడ హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఇది మనుషుల జీవితాల్లో ఇది ఆరోగ్యకరమైన బోధ. అంటే ఎందుకు అంటే ఇది మన జీవితాలలో మూలుగులలో దూరుచు ఎంతవరకు దూరచు అది తన జీవితాల్లో తన శరీరంలో ప్రాణ ఆత్మ కీళ్ళల మధ్యలో దూరుచు ఈ వాక్కుల చేత నీ జీవితంలో ఉన్న ఏ కల్మషం లేకుండా అదన్నిటిని తప్పించడానికే ఈ ఖడ్గము, రెండంచులు కలిగిన ఖడ్గము మన జీవితాల్లో పనిచేస్తుంది, ఈ దేవుని యొక్క వాక్యం. అయితే ఈ యొక్క హితవాక్యమును సహింపక దురద చెవులు గలవారై స్వకీయ దురాశలను నెరవేర్చుకున్నట్టుకు. ఇప్పుడు ఈ లోకంలో అనేక మంది అంతే బోధకులను ఏర్పరచుకున్నారు. సేవకులు చెప్పిన మాట వినరు. విశ్వాసులు వారి జీవితాలలో ఏది నడిపించబడాలో ఆ సేవకుడికి చెబుతారు. ఆ సేవకుడు ఆ విధంగా నడుచుకునే పరిస్థితులు కొన్ని మంది కనబడతాయి. ఆ విధమైన జీవితాల్లో ఉంటే మన జీవితాలు బాగుపడే పరిస్థితులు ఉండవు. మనము హితబోధ, ఈ ఆరోగ్యకరమైన బోధ నీతో మాట్లాడినప్పుడు, నిన్ను గద్దించినప్పుడు నీ జీవితం మార్చుకోవాలని నేను చెప్పిన మాటలోనే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గర్దించమట మేలు. నిజమైన స్నేహితుడు గాయము రేపును, పగవాడు అనేకమైన ముద్దులు పెట్టును. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించితే వాని జీవితంలో అది మేలుకరమైన స్థితిని కలుగజేస్తుంది. మేలు చేయవాడు తన స్నేహితుడి కొరకు తన జీవితంలో ఏం చేస్తాడంటే తన స్నేహితుడికి గాయం చేస్తూ ఉంటాడు. దినాల్లో మన జీవితాల్లో కూడా గాయపరిచిన వాడి జీవితంలోనే వాడు నిలబడడానికి కారణమవుతుంది. శ్రమలలో విధేయతను నేర్చుకుంటాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు చూపించిన మార్గం అదే. శ్రమలలో విధేయతను నేర్పించబడ్డాడు. అందుకే ఒక మాట అంటాడు యోబు భక్తుడు, యోబు యొక్క గ్రంథంలో ఒక మాట ఉంది, శ్రమలలో వారు విధేయులుగా చేయబడ్డారంట. మన జీవితాలను కూడా అంతం వరకు నడిపించబడదాం. ఈ లోకంలో వచ్చే అనేకమైన ప్రాంతాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, జనము మీదకి జనము, యుద్ధ సమాచారాలు, భూకంపాలు, ఇంకా అనేకమైన ఇప్పుడు వస్తున్న వైరస్లు కానీ ఏ జీవితాలను మనల్ని ఏ హాని చేయకుండా ఉండాలంటే ఈ రాజ్య స్వార్థ మనం వింటూ మన జీవితాల్లో నడిపించబడుతూ జాగ్రత్తగా మన జీవితాలను నడిపించుకుందాం. ఈ మాటలు మీ వెనుకలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకర మహోన్నతుల అనేక స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత ఈ ఉదయ కాలం సన్నిధిలో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి.